సూపర్ హీరో అనాలేమో కదా. అందరికీ నమస్కారం అండి. వేదిక నిర్వహించిన పెద్దలకు, మా సినిమా కాస్ట్ అండ్ క్రూకు అండ్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి, ఫ్యాన్స్కి, మీ అందరికీ నా నమస్కారం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అంటే చిన్నప్పటి నుంచి హనుమాన్ జయంతి అంటే ఇట్ వాజ్ ఆల్వేస్ స్పెషల్. బట్ ఇప్పుడు నాకేమైపోయింది అంటే కనుక ఎవ్రీ హనుమాన్ జయంతికి ఒక అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్స్ బికమ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. సో ఈరోజు ఒక అప్డేట్ రిలీజ్ చేసాం, అందరూ చూసారా? అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. అంటే 100 రోజులు అంటే 50 రోజుల ఫంక్షన్ మేము చేస్తున్నప్పుడు అనుకున్నాము ఇంక ఈ ఫంక్షన్ పక్కా చేయాలి, ఎందుకంటే 50 రోజులు ఆడి సినిమాలు చాలా రోజులు అయిపోయింది కదా, 50 రోజుల ఫంక్షన్ చేద్దామంటే నిరంజన్ గారు పర్లేదు మనం 100 రోజుల ఫంక్షన్ కూడా చేయగలుగుతామన్నారు. సో నేను నమ్మలేదు, కాకపోతే మీరు అందరూ అది నిజం చేశారు. ఎప్పుడో చాలా రోజుల సంవత్సరాల క్రితం నాకు బాగా గుర్తున్న 100 రోజుల ఫంక్షన్ అంటే కనుక మన చిరంజీవి గారిది ఇందిరా సినిమా. ఆ రోజు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు తేజన్ ఆ రోజు స్క్రీన్ మీద చూసి తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనున్నాను నాయనమ్మ అనిపిస్తాను ఈ సినిమాతో అని అనుకోలేదు. ఇందిరా 175 రోజులు మనం కూడా అది జరుపుకోవాలని కోరుకుంటున్నా. సో దాని తర్వాత బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి, వెంకటేష్ గారిది నువ్వు నాకు నచ్చావు, పవన్ కళ్యాణ్ గారిది ఖుషీ సినిమా, మహేష్ బాబు గారి పోక్రీ సినిమా. సో ఇవన్నీ అంటే ఇట్ వాజ్ లైక్ ఏ సెలబ్రేషన్ ఫర్ అస్ అనమాట. అంటే చిన్నప్పుడు 100 రోజులు ఆడినా అదేదో మన సినిమా ఆడినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. కాకపోతే నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ జనరేషన్కి వచ్చిన తర్వాత మేము అందరం చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం, అరే సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది, సో వీకెండ్ కలెక్షన్స్తో ఇంకా క్లోజ్ అనమాట. సో ఫ్రైడే సాటర్డే సండే దాంతో ఇంకా ఈ సినిమా మ్యాక్సిమం ఇంతే కలెక్ట్ చేస్తుంది. సో మండే నుంచి ఇంకా బ్యాక్ టు నార్మల్ అనమాట. సో అలాంటి ఈ జనరేషన్లో శాటిలైట్ వచ్చేసింది, ఓటీటీస్ వచ్చేసినాయి, ఐబొమ్మ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. సో ఇట్స్ ఓకే, అంటే లైక్ పర్లేదు. బట్ ఇలాంటి టైంలో కూడా ఇంకా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు, అంటే 100th డే కూడా థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూస్తున్నారు అంటే కనుక నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎట్ ద సేమ్ టైం ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని చెప్పి నేను డే 1 నుంచి ప్రామిస్ చేస్తూ ఉన్నాను. సో అది సక్సెస్ఫుల్గా డెలివర్ చేసినందుకు, ఆ డెలివర్ చేయడానికి నా ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ నన్ను సపోర్ట్ చేసినందుకు గర్వపడట్లేదు, బట్ చాలా 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 ఆనందపడుతున్నాను. సో జనరల్గా సినిమా రిలీజ్ అయిన రోజు మనకి ఒక డైరెక్టర్కి విపరీతమైన అప్రిసియేషన్స్ అది ఇది వస్తూ ఉంటాయి కదా. నాకు ఒక 100 రోజులుగా జరుగుతుంది అది. 100 రోజులుగా ప్రతిరోజు కూడా నా సినిమా ఈరోజు రిలీజ్ అయిందా అన్నంత అప్రిసియేషన్ నాకు లభిస్తూ ఉంది. సో ప్రాబబ్లీ ఇంత అదృష్టాన్ని నాకు కలిగించిన హనుమంతుల వారికి, శ్రీరాముల వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే అందరికీ పేరు పేరున చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను. సో మీరందరూ లేకుండా ఈ సినిమా లేదు. మా నిరంజన్ రెడ్డి గారి దగ్గర నుంచి, చైతన్య గారి దగ్గర నుంచి, ద ఎంటైర్ క్రూ అండ్ తేజ, అమృత గారు, వరు గారు, సముద్రకని గారు, వినయ్ గారు, వీళ్ళందరూ ద ఎంటైర్ క్యాస్ట్, మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ టు మేక్ దిస్ ఫిల్మ్ పాసిబుల్. సో గోయింగ్ ఫార్వర్డ్ PVCU అంటే చాలామంది సినిమా థియేటర్లో, దాని తర్వాత ఓటీటీలో, ఇప్పుడు శాటిలైట్లో
వచ్చినప్పుడు పీవీసీయూ అనే లోగో వచ్చినప్పుడు రికార్డ్ చేసి నాకు పంపిస్తున్నారు. ఈవెన్ ఈరోజు కూడా ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎవరో నాకు రికార్డ్ చేసి పంపించారు ఇక్కడి నుంచి. అంటే దట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఐ సీ ఇట్ నేను కొంచెం టీరప్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇంత లవ్ ఇస్తున్నారు ఏంటి, బికాజ్ నేను ఆల్రెడీ యూనివర్స్లో ఎక్కువ సినిమాలు ఏం చేయలేదు, ఇది ఫస్ట్ సినిమా. బట్ ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాలుగా కన్న కళ అనమాట ఇది. సో నెక్స్ట్ ఒక 20 ఏళ్ళు దీని మీద నేను స్పెండ్ చేయబోతున్నాను. సో దానికి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా ఒక వెన్నెముకలాగా నాకు అనిపిస్తుంది. సో మీరు ఏదైతే ఈ లవ్ చూపిస్తున్నారో దాన్ని డెఫినెట్గా చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుని చేయబోతున్నాను. సో ఈ యూనివర్స్లో డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసిన క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ రాబోతున్నాయి. సో సముద్రకని గారు విల్ కంటిన్యూ ప్లేయింగ్ విభీషణుడి రోలు. సో తేజ విల్ కంటిన్యూ ప్లేయింగ్ హనుమాన్. అండ్ చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ రాబోతున్నాయి. చాలామంది శ్రీను గారు ఇంకా తప్పదు ఆయన లేకుండా. అంటే మీకు చాలా సత్య గారు విల్ రిటర్న్ ఫర్ ష్యూర్. ఆయన బర్డ్ కూడా వస్తుంది ఆయనతో పాటు. నాకంత యాక్టింగ్ రాదండి. థ్యాంక్ యూ. ఓకే ఇలా చాలా మందిని మూసేశారు మీరు. చాలా మంది వెళ్ళిపోయారు, షెడ్కి వెళ్ళిపోయారు. నేను చాలా రియాలిటీలో ఉన్నాను. సో ఓకే మేబీ చూద్దాం. యా అద్దిరా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే సైమల్టేనియస్గా ఇప్పుడు 4 ప్రాజెక్ట్స్ షూట్ జరగబోతున్నాయండి. సో వేరే డైరెక్టర్స్ కూడా ఆ ప్రాజెక్ట్స్ని డైరెక్ట్ చేస్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్ యూనివర్స్లోకి చాలా కొత్త యాక్టర్స్ని హీరోస్గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. యాక్టర్స్, యాక్ట్రెసెస్ అలా కాకుండా కూడా చాలా చాలా పెద్ద స్టార్స్, అంటే యూ కెనాట్ ఈవెన్, అంటే లైక్ చాలా పెద్ద స్టార్స్. ఆ పేర్లు బాలీవుడ్ దగ్గర నుంచి, తమిళ ఇండస్ట్రీ దగ్గర నుంచి, మలయాళం ఇండస్ట్రీ దగ్గర నుంచి, అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా మేము కాస్టింగ్ చేస్తున్నాము. సో అందరూ ఈ సినిమా చూసి వాళ్ళే దే హ్యావ్ అప్రోచ్డ్ అండ్ దే సెడ్ వీ వాంట్ బి పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పి. సో మేము ఆల్రెడీ రాసిన దాన్ని కొంచెం రీరైట్ చేస్తున్నాము. సో కొన్ని క్యారెక్టర్స్ని ఆ స్టార్కి తగ్గట్టు మ్యాచ్ అయ్యేలాగా. అట్ ద సేమ్ టైమ్ పీవీసీ విల్ ఆల్వేస్ సపోర్ట్ ఫ్రెష్ యాక్టర్స్, యంగ్ యాక్టర్స్. సో ఇట్ విల్ బి అ మిక్చర్ ఆఫ్ న్యూ టాలెంట్ అండ్ స్టార్స్, కాస్టింగ్ పరంగా కానీ, టెక్నీషియన్స్ పరంగా కానీ. సో ఇప్పుడు సాయి గారు, శివేంద్ర గారు అండ్ హరి గారు వీళ్ళందరూ స్టార్ టెక్నీషియన్స్ అయ్యారు. సో వీళ్ళు కంటిన్యూ అవుతూ వీళ్ళతో పాటు కొంతమంది, చాలా కొత్తమంది టెక్నీషియన్స్ని ఈ యూనివర్స్ ద్వారా ఎంకరేజ్ చేయబోతున్నాము. అండ్ యా డెఫినెట్గా మీరు ఏదైతే రూమర్స్ వింటున్నారో అవన్నీ కూడా నిజమే. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏమీ కామెంట్ చేయలేను, కానీ అందరూ సాటిస్ఫై అవుతారు. అందరికీ సరిపడా ఎమోషన్, ఆ క్యారెక్టర్కి విపరీతమైన డెప్త్ ఉంటుంది, దాంతోపాటు విపరీతమైన ఎలివేషన్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏమీ చెప్పకూడదు, బట్ ట్రస్ట్ మీ, ఐ విల్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. సో మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారో, మీరు రాసిన ప్రతి పాజిటివ్ కమెంట్ నేను చదువుతున్నాను, ప్రతి నెగిటివ్ కమెంట్ కూడా చదువుతున్నాను. అందులో ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉంటే కనుక అది నేను తీసుకుంటున్నాను. ట్రోల్ చేసినా భరిస్తున్నాను, బట్ ట్రస్ట్ మీ, నా కంటిన్యూస్ ఎఫర్ట్ అయితే కనుక తగ్గదు. సో ఎయిమ్ అయితే చాలా పెద్దది పెట్టుకున్నాము. సో అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్గా ఏదైతే మీరందరూ ప్రౌడ్ అయ్యేలా అయితే, తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ప్రశాంత్ వర్మ మా తెలుగోడ్రా అని. సో ఆ నమ్మకం అయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిడ్స్ అండి. సో ఈ సినిమా ఇంత రకంగా ఆదరించిన కిడ్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు కూడా అమ్మ గ్రీన్ డ్రెస్. సో మీరందరూ కూడా, మీ పిల్లలు వాళ్ళందరూ కూడా ఎవ్రీడే
నాకు ట్యాగ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను చూస్తున్నాను, ప్రతిదీ చూస్తున్నాను. అండ్ అంటే ఇదివరకు మామూలుగా చిన్నపిల్లలు సినిమా చూస్తున్నా సరే ఓటీటీలో కానీ, టీవీలో కానీ పెద్దలు ఆపేస్తూ ఉంటారు. అంటే లైక్ అరే ఎంతసేపు చూస్తారా అండ్ దే ఆర్ యూజువలీ నాట్ హ్యాపీ. బట్ హనుమాన్ సినిమా చూస్తూ ఉంటే కనుక చాలామంది దే ఆర్ వెరీ హ్యాపీ. ద పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ కిడ్స్ ఆర్ వాచింగ్ హనుమంతుల వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పాడుతున్నా ఏం చేస్తున్నా సరే. అండ్ చాలామంది దే చోజ్ హనుమాన్ యాజ్ దేర్ కిడ్స్ ఫస్ట్ ఫిల్మ్. సో ఐ ఫీల్ వెరీ వెరీ ప్రివిలేజ్డ్ టు make this film, and I will continue making efforts to make great cinema going forward. And going forward, the biggest film that we are trying to do is Jai Hanuman. So whatever we are doing, all the characters that we are creating and everything will all lead up to Jai Hanuman. And we are trying to make it as the biggest film with a great emotion, content, VFX, so what not. So hopefully please మీరు ఇలాగే సపోర్ట్ చేసి ఆ సినిమాను కూడా 365 రోజులు 1 year ఆడేలా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టిఎఫ్ఐ బాగుండాలి. డెఫినెట్గా అండి. అబ్సల్యూట్లీ డెఫినెట్గా టైర్ 1 నాకు టైర్లు అన్నీ పక్కన పెట్టేసేయండి. సో టైర్లు పక్కన పెట్టేస్తే కనుక మన తెలుగు సినిమాలో ఉండే టాప్ స్టార్స్ కూడా ఈ యూనివర్స్లో పార్ట్ అవ్వబోతున్నారు. అండ్ దే ఆర్ gracious enough to extend their support to the universe. And thank you so much. I love you, and Jai Shri Ram. Jai Hanuman. Thank you.